కర్నూలు పెద్దాస్పత్రిలో జీతం బకాయిల కోసం సెక్యూరిటీ సిబ్బంది నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో రిలే దీక్ష కొనసాగిస్తున్నారు. నిన్న గణతంత్ర దినోత్సవం రోజు సెక్యూరిటీ సిబ్బంది, సూపర్వైజర్లు సామూహిక సెలవు పెట్టి నిరసనలో పాల్గొన్నారు. దీంతో ఆస్పత్రి నిర్వహణ ఇబ్బందిగా మారింది. రాయలసీమ జిల్లాలతో పాటు చుట్టుపక్కల 3 రాష్ట్రాలు 7-8 జిల్లాల వారికి పెద్ద దిక్కు కర్నూలు పెద్ద ఆస్పత్రి. 100 ఎకరాల విస్తీర్ణంలో 3000 పడకలతో నిర్మించారు ఈ ఆస్పత్రి. వేలాది మంది రోగులు రోజు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటారు. ఆస్పత్రుల అవసరాల కోసం సెక్యూరిటీని, సూపర్వైజర్లను అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పెద్ద ఆస్పత్రిలో పనిచేస్తున్న వారికి 6 నెలలుగా, పక్కనే ఉన్న కంటి ఆస్పత్రిలో పనిచేస్తున్న వారికి 8 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో ఆస్పత్రిలో సిబ్బంది నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. 34 రోజులుగా రిలే దీక్షలు చేసినా ఫలితం లేకపోవడంతో గత 3 రోజులుగా సామూహిక సెలవులు పెట్టి ఆందోళన తీవ్రతరం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది నిరసనలతో ఆస్పత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆస్పత్రి ప్రాంగణంలో వార్డుల్లో రద్దీని నియంత్రించేవారు కరువయ్యారు. ఓపీ, క్యాజువాలిటీ, చిన్నపిల్లల వార్డుల్లో పరిస్థితి గందరగోళంగా ఉంది. వాహనాలను అడ్డగోలుగా పార్కింగ్ చేస్తుండటంతో రోగులు, వారి సహాయకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది జీతాల కోసం 18 లక్షలు అవసరం అవుతుండగా ఏపీ సర్కారు 10 లక్షల నిధులను అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి విడుదల చేసింది. వచ్చిన డబ్బులను కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఇవ్వలేదు. దీంతో 36 రోజులుగా ఆస్పత్రి మెయిన్ గేట్ దగ్గర సిబ్బంది రిలే దీక్షలు చేస్తున్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో 3 రోజులుగా సామూహిక సెలవులు పెట్టి ఆందోళన తీవ్రం చేశారు. జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. నుంచి హాస్పిటల్ క్లోజ్ అయ్యేంత వరకు ప్రజలకి, డాక్టర్లకి అనుసంధానంగా నిలిచేటువంటి వ్యక్తులే సెక్యూరిటీ. వీళ్ళకి ప్రతిదీ ఒక మార్గదర్శకంగా ఉండి డాక్టర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ మెయిన్ శాంతి భద్రతలు హాస్పిటల్ ప్రాంగణంలో పరిరక్షించే వ్యక్తులే సెక్యూరిటీ. అలాంటి సెక్యూరిటీగా ఈరోజు భద్రత లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారంటే ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం సార్. ఏదో అడక తిన్న వాళ్ళ మాదిరి వస్తే డ్యూటీలు చేసి వెళ్తున్నాం, అంతేగాని మాకు సాలరీస్ లేవు. ఇండ్ల దగ్గర మా వాళ్ళ మీద జీతాలు లేవు. ఎట్లా పండ వేసుకోవాలని మాకే భయం వేస్తుంది. ఒకసారి అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి ఏమ్మా ఇంకా జీతం పడలేదా, ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు. జై బాలాజీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టర్ కు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా కాంట్రాక్టర్ మాత్రం కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం వివాదాస్పదంగా మారింది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు చెప్పినా కాంట్రాక్టర్ లెక్క చేయడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది 6 నెలలు జీతాలు లేక, పిఎఫ్ డబ్బులు చెల్లించలేక వరుసగా సంక్రాంతి మొదలుకొని, కృష్ణమాసం మొదలుకొని, జనవరి 1 మొదలుకొని, రిపబ్లిక్ డే కూడా బస్సులతో కడుపు కాల్చుకొని ఉద్యమాలు చేస్తున్నారు. సంపూర్ణ స్వతంత్రం రోజు కూడా ఈ కార్మికులకు జీతాలు అందివని కాంట్రాక్టర్ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సెక్యూరిటీ నిరసనలతో వార్డుల్లో భద్రత లేకుండా పోయింది. విజిటర్లు నిషేధిత వార్డుల్లోకి కూడా విచ్చలవిడిగా రాకపోకలు చేస్తున్నారు. పేషెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారు. కర్నూలు పెద్ద ఆస్పత్రిలోని సెక్యూరిటీ సిబ్బంది సమస్యలను పరిష్కరించి ఆస్పత్రిలో సేవలు మెరుగుపరచాలని కోరుతున్నారు స్థానికులు.